శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి మన యేసే నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మానవులకు సహాయం చేసే ప్రభు అయి ఉన్నాడు. శ్రమలలో వెళ్తున్నప్పుడు, కష్టాలు బాధలు పడుతున్నప్పుడు, వేదనలు పడుతున్నప్పుడు ఆ బాధల నుండి విడిపింపగలిగినటువంటి ప్రభువు క్రీస్తు మనకున్నాడు. సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రభువు నిన్ను గురించి తలంచుచున్నాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని శ్రమలలో నుండి విడిపించి సమర్థుడై, ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారు కఠోరమైన పనులు చేస్తున్నప్పుడు ఆపద వేళలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన విని వారిని విడిపించాడు. కాబట్టి నీవు నేను కూడా మనకు సహాయం చేయగలిగిన క్రీస్తును, ప్రభువును కలిగి, రక్షణ అనుగ్రహించే క్రీస్తును కలిగి ఈ లోకములో ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డగా నివసించాలి. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది మానవుల అనగా వారిని రక్షించి, వారిని ఆదుకొని, వారిని దీవించి లోకంలో వరదలింప చేయాలని ప్రభువు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినట్టు పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి మనం అందరం కలిగి ముందుకు వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.